అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నారా? మేమైతే రాజమండ్రిలో మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, బయటకు వెళ్ళాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట మెయిన్ రోడ్కి. సో ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఈ వీడియో నెక్స్ట్ ఈ వీడియోకి బిఫోర్ వీడియో అనమాట. సో చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట. మెయిన్ రోడ్కి వస్తే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మేబీ మీరు రాజమండ్రిలో ఉన్నట్లయితే, రాజమండ్రి పీపుల్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇది అనిపిస్తుందా అనిపించదో చెప్పండి. మెయిన్ రోడ్ వెళ్తున్నాము అని అంటే అదొక హ్యాపీనెస్ నాకైతే. అండ్ మేము అక్కడ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి మంచూరియా అయితే తీసుకున్నాం అనమాట తినడానికి. అంటే మంచూరియా అది తినట్లేదు అసలు నార్మల్గా అయితే, బట్ ఇంకా చాలా రోజులు అయిపోయింది, ఒక్కసారి తింటే ఏం కాదు కదా అని చెప్పి ఇంకా మేము తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే ఓకే, బాగుంది. సో ఎవరన్నా లేడీస్ వెళ్తే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కానీ, చిన్న క్లిప్ కానీ, స్టోన్స్ కానీ, అంటే బొట్టు బిళ్ళలు కానీ ఏమన్నా తీసుకున్నా అదొక తృప్తి కింద ఉంటుంది కదా. అంటే మనం ఇప్పుడు ఇంటికి ఏమన్నా కొనుక్కున్నా మనకంటూ చిన్నది కొనుక్కుంటే మనకు వచ్చేసిందిలే అన్న ఒక తృప్తి ఉంటుంది కదా. సో నాకే అలా ఉంటుందా, మీకు కూడా అలాగే ఉంటుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఏం కొనుక్కున్నా సరే, ఎన్ని కొనుక్కున్నా సరే, నాకంటూ నేను ఏదైనా కొనుక్కున్నానా లేదా, కొనుక్కుంటే అదొక హ్యాపీనెస్ కింద అనిపిస్తుంది అనమాట. సో ఇదే కంప్లీట్ రాజమండ్రి మెయిన్ రోడ్ అనమాట. మొత్తం నాకైతే మెయిన్ రోడ్ అయితే బాగా ఇష్టం. అండ్ ఇది ముస్కాన్ మీకు కనిపిస్తుంది కదా, సో అక్కడ మనకి గాగ్రాస్, లెహంగాస్ అన్నీ మంచిగా దొరుకుతాయి అన్నమాట. సో మీరు రిసెప్షన్కి కానీ, ఎంగేజ్మెంట్కి కానీ అలా ఏమైనా తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా బాగుంటాయి. మేమైతే మా మరిది గారు వాళ్ళకి అక్కడే తీసుకున్నాం అనమాట. సో అప్పటి నుంచి నాకు అది షాప్ తెలుసు. అండ్ మెయిన్గా మెయిన్ రోడ్ రాజమండ్రి అని అంటే తెలిసింది ఏముంటుంది, మెయిన్గా రోజ్ మిల్క్ అయితే తెలిసింది ఉంటుంది. సో ఫేమస్ రోజ్ మిల్క్ కాబట్టి ఈసారి అయితే నేను రోజ్ మిల్క్ తినడం మిస్ అయిపోయాను అనమాట, తాగడం. ఎందుకు అని అంటే అక్కడ మంచూరియా తినేసాం కదా, ఇంకా అది స్కిప్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం కన్ఫామ్గా చూడాలి. అండ్ నాకు రోజ్ మిల్క్ అంటే సేమియా కోవా అని చెప్పి అక్కడ ఉంటుందండి. సో అదైతే నాకు బాగా ఇష్టం అనమాట. రోజ్ మిల్క్ అంతగా ఇష్టం ఉండదు. రోజ్ మిల్క్ ఫేమస్ అని అంటారు కానీ నాకు ఫేమస్ అని తెలిసింది సేమియా కోవా అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. సో నేనైతే అక్కడ స్టిక్కర్స్ తీసుకున్నాను, అలాగే క్లిప్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో మెయిన్ రోడ్ వెళ్తున్నాము అని అంటే మనం అనుకునే దానికంటే కొంచెం ఎక్కువే అవుతాయి. అంటే మనం ఒక లిస్ట్ రాసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో లిస్ట్ తీసుకుంటాం అనమాట. మెయిన్ రోడ్ అనే కాదు, మనం డీమార్ట్కి వెళ్ళినా, ఇంకా ఏమైనా మార్ట్స్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా సరే, ఇంకా మన ఒక లిస్ట్ రాసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది వేరే లిస్ట్ అవుతుంది. అది ఎలా అవుతుందో తెలీదు. అండ్ మన మెయిన్ రోడ్ అయితే చాలా పెద్ద మెయిన్ రోడ్డు, అన్నీ దొరికేస్తాయి. గోల్డ్, సిల్వర్ మొత్తం అన్నీ అవైలబుల్ అనమాట ఇక్కడ. అండ్ మేము చిన్న పని మీద కూడా వెళ్ళామని చెప్పాను కదా. సో మా ఓనర్ ఆంటీకి పట్టీలు కావాలంట. సో ఆవిడ పట్టీలు ఇచ్చారు. ఆవిడ పట్టీలు ఇచ్చేసి ఏమొస్తే అది తీసుకోమన్నారనమాట. సో ఇంకా మా పని అండ్ ఆవిడ పని అవుతుంది కదా అని చెప్పి ఇంకా అలా అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ పట్టీలు అయితే తీసుకున్నాను. ఆంటీకి కూడా మంచిగా నచ్చాయి. కానీ వెండి రేటు ఇప్పుడు కొంచెం తగ్గింది, మొన్నటి వరకు అయితే చాలా ఎక్కువ ఉంది. సో తగ్గింది కాబట్టి బాగానే వచ్చేసాయి. ఆవిడిచ్చిన పట్టీలకి మన కొత్త పట్టీలకి మంచిగానే రేట్ అది బాగుంది, బాగా అయింది అనిపించింది. అండ్ అలా వెళ్తూ ఇంకా మెయిన్ రోడ్ నుంచి తాడితోట అయితే వెళ్ళామన్నమాట. తాడితోటలో కూడా కొంచెం పని ఉంది. సో తాడితోట కూడా వెళ్ళాము. అలాగే నాన్నగారి షాప్ ఉంది కదా, ఇంకా తాడితోట అని అంటే ఇంకా మన షాపే గుర్తొచ్చేస్తుంది. సో అలాగే నాన్నగారి దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఒకసారి మాట్లాడేసి అలాగే కొన్ని పనులు ఉంటాయి చేసేసుకున్నాం అన్నమాట.
సో ఇంకా అలా అలా జరుగుతూ ఉంది. ఇదే షాప్ అయితే నాగసాయి సంతోషి. నాగసాయి సంతోషి షాప్ని నేను ఎప్పుడూ చూపిస్తాను. అలాగే ఎవరికన్నా ఈ షాప్లో ఏమైనా కావాలి అంటే తప్పకుండా తీసుకోండి. అలాగే ఈ వీడియో చూపించి కానీ వీడియోలో చూసి వచ్చాము అని కానీ చెప్తే కంపల్సరీ రేట్స్ అనేవి తగ్గిస్తారు. సో తప్పకుండా అయితే వెళ్ళి అక్కడ కూడా పర్చేస్ చేసుకోండి. అన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇది ఫైనల్లీ షాప్ అనమాట నాగసాయి సంతోషి. మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయామన్నమాట నైట్. అండ్ మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండగా ఉంది. అసలు అంత ఎండగా ఉందా ఇంకా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హైదరాబాద్లో అంత లేదు కదా. సో వీడైతే మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ ఆడు కూడా నవ్వుతూ ఉన్నాడు. అది చూడండి, అంటే అరుస్తూ ఉన్నాడు అనమాట. ఎనర్జెటిక్గా ఉన్నాడు. వీడు నైట్స్ పడుకోడు అనమాట అస్సలు. నైట్లు ఉదయించే సూర్యుడు అనమాట మావాడు. సో ఆడు అలా ఆడుతూ ఉంటాడనమాట నైట్ అయితే. ఆడితో కొంచెంసేపు ఆడేసుకొని తర్వాత ఇంకా పడుకోబెట్టేయడమే అనమాట. సో ఫైనల్లీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామా. టాటా.